హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్స్ మేము కలిపి అన్నవరం టెంపుల్కి వెళ్దామని రెడీ అవ్వం. బండి తీసాం. అలా వచ్చిన 45 నేషనల్ హైవే ఎక్కువ ఐదు నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు దాదాపు తిమ్మాపురం దాటాం. చూసారా హిల్స్ ఎలా ఉన్నాయా? రోడ్ సిద్ధగూడ అవుతుంది. మన ఇండియాలోనే టాప్ లెవెల్లో ఉంటాయి. సౌత్ ఇండియా ఇది ఆంధ్రప్రదేశ్, మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ అన్నవరం టెంపుల్. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది దర్శించవలసిన టెంపుల్ అని భావిస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. చూసారా రోడ్ సైడ్ హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్, ఎవరు ఇబ్బంది పడకుండా. అలా స్టార్ హోటల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మనం ఎక్కడన్నా లాంగ్ రావాలి అనుకుంటే ఇక్కడ దిగితే సరిపోతుంది. చూసారా వన్ హోటల్ ఇది మా అన్నవరంలో ఫేమస్ హోటల్. ఇది ఒక టీ తాగాలంటే ఇక్కడ కనీసం 50 రూపాయలు ఉంటుంది. దగ్గరికి అన్నవరం దగ్గరికి వస్తున్నాం మనం టెంపుల్ దగ్గరికి. చూసారా ఫ్రెండ్స్ ల్యాండ్ అది ఎంత బాగుందో. 3 పంటలు పండితే ఇక్కడ సార్వా పైరు కూడా పండుతుంది. ఈ ల్యాండ్ కూడా చాలా కాస్ట్లీ. మన హైవే పక్కనే ఉంటుంది. ఎక్కడ ఇంచుమించు 5-6 కోట్లు ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్ లొకేషన్ ఏరియా ఎంత బాగుందో పచ్చదనంగానే. మన ఇండియాలో అంతా ఒక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్. మేము కటింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ అన్నవరం వచ్చింది ఎంట్రన్స్. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే నేషనల్ హైవే కాబట్టి ఎక్కడ ఏ బళ్ళు అవ్వకో. మన తేడా వచ్చాయంటే గుద్దుకుని వెళ్ళిపోతాయి. ఎదురుకెళ్ళిన తర్వాత మనకి సింహద్వారం ఉంటుంది అన్నవరం ఎంట్రన్స్. మేము మధ్యలో ఆగం. ఇప్పుడు బయలుదేరుతుంది. చూడండి ఫ్రెండ్స్ కట్అవుట్ ఎదుగు సత్యనారాయణ స్వామి కట్అవుట్. ఆ ఫ్రంట్ సింహద్వారం వచ్చింది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి రేడియస్ 4 కిలోమీటర్ 5-6 కిలోమీటర్లు ఉంటుంది దేవస్థానం మీదకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అన్ని రిసార్ట్స్ ఉంటాయి. మనం ఎవరైనా మ్యారేజ్ అవి ఇక్కడ 2-3 రోజులు స్టే చేయడానికి కూడా అనుకూలంగా ఉండేలాగా రిసార్ట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. మనకి దేనికి లోటు ఉండదు. ఇది పంప్ అనేది ఫ్రెండ్స్. చూసారా 5 గేట్స్ ఉంటాయి. ఈ 5 గేట్లతో వదిలి నీరు కిందకు పంపుతారు దిగువ ప్రాంతానికి. ఇంచుమించి ఈ ప్రాజెక్టు మీద 2000 ఎకరాలు పండుతుంది దాల్వా సార్వాన. చూసారు ఫ్రెండ్స్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదం అయితే అమ్ముతారు. ఎంతో కదా 20 రూపాయలే పోట్లో. ఇది టెంపుల్ రోడ్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ రోడ్కి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్లో టోల్ గేట్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ పాట పెడుతుంది. ఎవరైనా దక్కించుకుంటే అందులో ఇన్ని లక్షలు ఉంటుంది. అది పాడుకుంటే అక్కడ టికెట్తో అమ్ముకోవచ్చు మనం. బండ్ల కంటే 20 రూపాయలు తీసుకుంటారు. మామూలుగా కార్లకి, వేరే వెహికల్స్కి, పెద్ద వెహికల్స్ 4 వీల్స్కి 6 వీల్స్కి అయితే మనకి 100 రూపాయలు 50 రూపాయలు అలాగా ఛార్జ్ చేస్తారు. ఈ ఏరియా మంచి కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడికి ఇబ్బంది పడకుండా చాలా వాతావరణం కూడా అన్ని ఏరియాల్లో వేరుగా ఉంటుంది. ఇక్కడ మనకు బాగా చల్లగా ఉంటుంది. మా ఫ్రెండ్ నేను సరదాగా అలాగా భోజనం చేద్దామని మధ్యాహ్నం బయలుదేరాం ఫ్రెండ్స్. 12:30-1 గంట టైంకి. మేము సరదాగా ఇప్పుడు మాకు ఇంచుమించు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతే ఈ టెంపుల్. దానివల్ల మాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే సరదాగా వచ్చేస్తాం. మేము ప్రస్తుతం దర్శనం మేము మొన్న చేసుకున్నాం. ఇప్పుడు భోజనానికి వస్తున్నాం సరదాగానే తిందాం అనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్నాం. ఏం చేయాలో తోచక అలాగా వచ్చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ పక్కన పైన మబ్బులు, పక్కన ఏమైనా రోడ్డు ఏరియా, పక్కన పచ్చదనంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దగ్గర మన ఫ్రెండ్స్తో తీసుకొస్తే ఇది ఎంజాయ్మెంట్. ఒక పక్క దర్శనం అవుతుంది, దేవుడి దర్శనం. మా పక్క మనకు అన్ని విధాలుగా బాగుంటుంది. వేరే ప్రాంతాల నుంచి రావడానికంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడ లోకల్ ఏరియా వాళ్ళకి ఇది ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఇది మనం ఎక్కడానికి ఉపయోగించే రోడ్డు ఫ్రెండ్. మనకి దిగేటప్పుడు కూడా అవతల పక్క వేరే రోడ్డు ఉంటుంది పంప్ అనేది పక్క నుంచి. అక్కడి నుంచి దిగాలి ఫ్రెండ్స్. మంచిది ఎండాకాలం ఫ్రెండ్స్. మే నెలలో తీసిన వీడియో ఇది. ఇంచుమించు 15 రోజుల ముందు తీసాను ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రీ అవ్వడం వల్ల నేను అప్లోడ్ చేశాను. మీరు చూస్తున్నారు ఎలాగ ఇంచుమించు 4-5 కట్అవుట్లు ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్డు కొండపైకి వెళ్ళాలంటే మెట్లు అంటే 3000 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్సర్సైజ్ జాగింగ్ చేసిన వాళ్ళు ఉదయం పొద్దుట ఎక్కి దిగితే సరిపోద్ది. వాళ్ళకి అది ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇంచుమించు 2-3 కిలోమీటర్లు వాకింగ్ చేసినట్టు ఉంటుంది. డైలీ 3000 స్టెప్స్ ఎక్కాలైతే. మాది బీచ్ ఏరియా కాబట్టి మేము బీచ్ అయిన మాకు వాకింగ్ సరిపోద్ది. ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కొండ మీదకి ఎక్కి దిగుతూ ఉంటారు కొంతమంది. కొంత ఓల్డ్ పీపుల్స్ అయితే ఎక్సర్సైజ్ కోసం. చూసారు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాం మనం కొండ దగ్గరికి. ఇంకా 2 టర్నింగ్లు ఉన్నాయి. అక్కడక్కడ సింహద్వారాలు ఉంటాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ లేళ్ళు కూడా ఉండవు, పుల్లు కానీ ఏమి ఉండవు. మనకి బాగా మనుషులు ఏరియా ఇది. పైన రిసార్ట్స్, హోటల్స్ చాలా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యతన కొండ ఇది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వస్తారు. హిందూస్ మ్యారేజ్ అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి వ్రతం చేయించుకోవాలి. టెంపుల్కి మనకి అలౌ చేయరు పైకి మొబైల్ని తీయడానికి. అక్కడ టికెట్లు ఇచ్చి దగ్గర తీసుకుంటారు. మేము జస్ట్ అన్న సత్రం వరకు తీస్తున్నాం. ఇది లాగ్ చూడండి.
ఈ పక్కన కార్లు పార్కింగ్ ఉంటాయి. ఇతర స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ ఇలాగ పక్కన తమిళనాడు ఇలా వచ్చిన వాళ్ళు అందరూ పక్కన కార్లు పెడతారు. మన బైక్ కాబట్టి కొత్తగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది దిగి రోడ్డు పక్కన పంప్ అనేది ఇంచుమించు ఇది 2000 ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తుంది ఈ ప్రాజెక్టు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. దీనిది మనకి వర్షాకాలంలో 105 అడుగులు లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5 గేట్లు ఉంటాయి. ఈ 5 గేట్ల ద్వారా కిందకి నీరు వదులుతారు. ఇంచుమించు బీచ్ ఏరియా అంతా ఈ నీరు మీద పండుతుంది. 105 ఒక 5 గేట్ల ద్వారా మనకు నీరు వదులుతారు. 5 గేట్లు ఒకసారి వదిలేరంటే కింద ఏరియా అంతా కొట్టుకుపోద్ది, అంత స్పీడ్గా వస్తుంది ప్రెజర్. ఇప్పుడు చూడడానికి వాటర్ లేదు, అయిపోయింది ఎండాకాలం కాబట్టి. మంచి రోహిణి కార్తీ ఇది. ఈ రోహిణి కార్తీలో వాటర్ ఉండదు, అయినా ఇక్కడ కొంత గొప్ప ఉంది. ఇక్కడ వాటర్ ఏముందంటే 2 వర్షాలు కొడితే కొండల మీద వర్షం అంతా నిండిపోద్ది ఫ్రెండ్. ఇది మంచి ఎక్కడ వాటర్ ఉన్నా ఇందుకు వచ్చి పడిపోవాల్సిందే, అంత దిగుడైన ఏరియా ఇది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా వ్లాగ్స్ కూడా చాలామంది ఇక్కడ తీస్తారు పేరు చెప్పకుండానే. మనం ఇదైతే టూరిస్ట్ ఇదిలా ఉంటుంది. చూసిన ఫ్రెండ్స్ ఎంత బాగుందో కొండల మధ్యలో ప్రాజెక్టు. అక్కడ ఎదుర కొద్ది గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన దగ్గర స్పాట్. ఇది దీని వీడియో చూస్తున్నాను. తర్వాత మీకు పైన కొండ టెంపుల్ పైన ఎలా ఉంటుందో చూపిస్తాను. కింద చూడండి ఫ్రెండ్స్, సుమారు ఇది 1000 ఎకరాల పైన ఉంటుంది ఈ ప్రాజెక్టు. పైన ఆ దేవస్థానం దేవుడు కూడా ఊరేగింపు ఈ నదిలోనే ఊరేగిస్తారు ఫ్రెండ్స్. ఇది కొత్తగా వేసిన రోడ్డు అట్లా పాతారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనకాల మన ఫుట్పాత్ అరేంజ్ చేసి కడతారు ఫ్రెండ్స్. తర్వాత అది కూడా చూస్తాను. మాకు దగ్గరే, ఎప్పుడు పడితే అప్పుడే వెళ్తాం. మళ్ళీ 2-3 నెలల తర్వాత ఇది వర్క్ ఫినిష్ అయిపోద్ది. అప్పుడు మేము వచ్చి మళ్ళీ వేరే వ్లాగ్ తీసుకుంటాను మీకు. నెక్స్ట్ ఈ గుడి అంత ప్రాముఖ్యత ఉంటుంది. తలుపులమ్మ తల్లి కూడా లోవ కూడా ఉంది ఇక్కడ తుని మండలం. అది తుని దగ్గర. అది ఈ గుడికి ఆ గుడికి పెద్ద కిలోమీటర్ల దూరమే ఉండదు, 15 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. అక్కడ జంగార్ జనరేషన్స్ మ్యారేజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే కోళ్ళు అవి కోసుకుంటారు ఆ అమ్మవారి గుడి దగ్గర. ఇక్కడ అమ్మ పెళ్ళి అయిన వాళ్ళు అలా దర్శనం చేసుకోవడానికి వ్రతాలు చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ నీస్ అయితే ఉండదు. ఇది దేవస్థానం కాబట్టి, అది అమ్మవారి టెంపుల్ కాబట్టి అక్కడ ఉంటుంది. అది కూడా మీకు లాగ్ త్వరలో పెడతాను. ప్రస్తుతానికి చూడండి ఫ్రెండ్స్, ఇది పంప్ అనేది చూడండి. ఇది ఎండిపోయింది, కొద్దిగా వాటర్ ఉంది. ఇది మన బైక్ల కిందకి సముద్రం కూడా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ సముద్రం ఎంత దూరం ఉండదు, 12 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే వెళ్తుంది. దూరంగా చూస్తే కింద అన్నవరం మొత్తం టౌన్ అంతా కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ దూరంగా బ్లూగా కనబడింది సముద్రం ఏరియా. ఇంచుమించు 11 కిలోమీటర్లు ఉంటుంది. మా ఊర్లో మా విలేజ్లు కూడా అక్కడ ఉంటాయి. మేము ఎక్కడైనా పెద్ద బిల్డింగ్ ఎక్కి చూస్తే అన్నవరం నైట్ బల్బులతో వేసి కనబడుతుంది నిండుగానే. మీకు చూస్తే వెళ్తుంది. ఇక్కడ బైక్లు అవి పార్కింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇందాక చూంచాను కదా, అక్కడ కార్లు అవి పార్కింగ్ చేసుకుంటారు. ఇక ఎదరికి బైక్లు పార్క్ చేసుకునే ఏరియా ఉంటుంది. కార్లు ఇంతవరకు ఇక్కడ వరకు రానిస్తారు, ఇక్కడ నుంచి ఆపేస్తారు. నేను ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత లోపలికి ఎలా చేస్తారో ఆ గ్రిల్లోంచి మన భోజనానికి లైన్లో ఉండి మన ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి భోజనం చేసడానికి అవకాశం ఉంటుంది. అన్న సంతర్పణ ఇక్కడ 10 గంటల కానించి 10:30, 11 గంటల కానించి సాయంత్రం 3:30 వరకు పెడతారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూస్తాను. అది కూడా సత్రం కూడా ఎలా ఉంటుందో. ఇది ముందు మండపం, ఇది మనకు కనబడింది. ఆ మండపం ఇప్పుడు ఒకప్పుడు కూడా ఇక్కడ అన్న సందర్భం పెట్టేవారు. ఇప్పుడు అది ఆపేసి ఇక్కడ కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేశారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పులు బైక్లో పార్కింగ్ చేసి లైన్లో ఎలా ఉన్నారు భక్తులు. వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పైకి వెళ్తారు ఫ్రెండ్స్. లోపల సిట్టింగ్ ఇంచుమించు 1000-1500 మంది ఒకేసారి లేచే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2000 పైన ఉంటుంది ఫ్రెండ్స్, అంత సిట్టింగ్ ఉంటుంది. ఇలాంటి మూడు సత్రాలు ఉంటాయి. ఏ సత్రాలు తీసినా మనకి ఫ్రీగా వచ్చేసి ఇదిగా ఉంటుంది. మనకి క్రౌడ్ కూడా అంత ఇరుక్కుండా ఉండవలసిన పని ఉంటుంది. భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విరాళిస్తారు ఫ్రెండ్స్. చూస్తారు కదా అన్నవరం టౌన్ ఎలా ఉందో కిందకి వ్యూ. అది సీ వాటర్, అది సముద్రం లెవెల్, అది బార్డర్. ఇక్కడ మనం భోజనం చేసిన తర్వాత చెట్ల కాడ కూర్చుని హ్యాపీగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. అది అక్కడికి వెళ్ళడానికి మొబైల్ ఎలా చేయరు, అక్కడ తీసుకుంటారు, టికెట్ ఇస్తారు. మొబైల్ అక్కడ ఉంచేసి మనం దర్శనం చేసుకుని రావడం ఒకటే ఉంటుంది. ఇది గుడి ఒక పక్క ప్రాంగణం. ఇలాంటిది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అవతల పక్క కూడా ఉంటుంది. మేము సైడ్ వెళ్ళి భోజనం చేయడానికి వచ్చాం కాబట్టి ఇదే చూస్తాను మీకు. తర్వాత లోపల మళ్ళీ అవతల పక్క కూడా చూస్తాను. మొత్తం టెంపుల్ అంతా తీయాలంటే ఇంచుమించు 3-4 లాగులు అవుతుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద టెంపుల్ ఇది. మన ఇండియాలోనే తిరుపతి తర్వాత అంత పెద్ద టెంపుల్ ఇది. చూస్తున్నారు కదా, భక్తులు ఎక్కడి నుంచో వస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి. ఆ సత్యనారాయణ స్వామి కరుణ కోసం మనకి హిందూ సంప్రదాయంలో ఎవరు పెళ్ళి అయినా ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే. ఇది ఆచారం మనకి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదకరమైన ఏరియా. ఎంత ఎండల్లో కూడా మీకు చల్లగా ఇక్కడ చెట్లు కాడ కూర్చున్నాం.
అదే బయట ఉండాలంటే మనకు ఇది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, సందర్భ స్థలం ఎంత ఉందో, ఇంచుమించు 2000 మంది ఒకేసారి లేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి 15 లైన్లు ఉంటాయి వెనకాల. అది చూస్తున్నాం చూడండి. చాలా విశాలమైన ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఫుడ్ కూడా చాలా బాగా పెడతారు. ఫస్ట్నే స్టార్టింగ్లో పులిహోర పెడతారు, కర్రీ పెడతారు, పప్పు పెడతారు, చట్నీ పెడతారు, మళ్ళీ మనం సాంబార్ పెడతారు. సాంబార్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం రైస్ అంతా తినేసిన తర్వాత మళ్ళీ పెరుగన్నం కూడా పెడతారు. ఏనికి లోటు ఉండదు. వాటర్ కూడా మినరల్ వాటర్ పంపుతారు. మనకి దేనికి అది కావాలి ఇది కావాలని అడగవలసిన పని లేదు. కూడా తిరుగుతూనే ఉంటాయి. అలా బండి సుంతాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బండి వస్తుంది ఇప్పుడు. అదిగో పక్కన వాటర్ వేసుకుని వెళ్తారంట ట్రైన్లో. ఇక్కడ మనకి అతను వేరే అతను కూడా మన ఫుడ్ పులిహోర కూడా పెట్టుకుని వస్తాడు. అదిగో ఆల్రెడీ ఇద్దరు తోసుకుని పోతున్నారు బండి. అవతల పక్కన కూరలు కర్రీలు పెట్టుకుని వస్తున్నాడు. ఒక యూనిఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. వైట్ అండ్ వైట్ వాడతారు. ఒకరోజు రెడ్ కలర్ వాడతారు వర్కర్స్. చూడండి ఫ్రెండ్స్, గ్లాసులు ఎలా పెట్టుకుని వస్తున్నాడు. మొత్తం భోజనం అంతా అరిటాకుల్లోనే పెడతారు. ఇక్కడ ఇస్త్రాకులు కూడా ఒకది అరిటాకుల్లోనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు వచ్చి కంపల్సరీ ఇక్కడికి వస్తే మీరు భోజనం చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మర్చిపోవాలని అనుభూతి కింద మిగిలిపోద్ది మీకు. పులిహోర పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. బండ్లు అయ్యే మనకు అలాంటి చాలా 15 బండ్లు ఉంటాయి. అలా తోచుకుని తిరుగుతూనే ఉంటాయి. మనకి ఏ లోడ్ లేకుంటే కడుపు నిండా తిని బయటకు వస్తారు ఫ్రెండ్స్. హ్యాపీ ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్తో మనం టూర్ వేసుకోవచ్చు. అలాగే గోవాలో ఊటీ కనేకల్ని వెళ్ళే విధంగానే ఇక్కడ కూడా టూర్ వేసుకోవచ్చు. ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఇండస్ట్రియల్గా ఉంటుంది. కొండలు ఉంటాయి, సముద్రం ఉంటుంది, అన్నీ కలిపి ఉంటాయి ఫ్రెండ్స్. మా ఏరియాలో కొంత దగ్గర అవి ఉంటాయి, ఇవి ఉండవు మన కొండ